నమస్తే ఫ్రెండ్స్, నా పేరు తులసి చందు. క్యాలెండర్ మారిపోయింది, 2025 లోకి వచ్చేసాము. మీరేమైనా న్యూ ఇయర్ రెజల్యూషన్ తీసుకున్నారా? ఏం తీసుకున్నారో ఒకసారి కామెంట్ చేయండి. ఇప్పుడు నేను మీకు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న కొన్ని రెజల్యూషన్స్ ని చూపిస్తాను. ఇది ఒకసారి చూడండి. కొత్త ఇల్లు కొనొద్దంట, కొత్త వెహికల్ కొనొద్దంట, అనవసరంగా వస్తువులేవి అసలే కొనకూడదంట, రెస్టారెంట్స్ కి అయితే అస్సలు వెళ్ళకూడదంట, థియేటర్ కి వెళ్ళి సినిమాలు చూడాలి అని అస్సలు అనుకోకూడదంట, మాల్స్ కి వెళ్ళొద్దు, యాప్స్ తో పేమెంట్స్ అస్సలు చేయొద్దు. ఇది న్యూ ఇయర్ సందర్భంగా ఇస్తున్న ట్యాక్స్ టెర్రరిజం అలర్ట్, మిడిల్ క్లాస్ సర్వైవల్ మోడ్ ఆన్ అని చెప్పి ఇలాంటి వింత రెజల్యూషన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి, విపరీతంగా వైరల్ అయ్యాయి. ఇలాంటి రెజల్యూషన్స్ తో న్యూ ఇయర్ చేసుకోవడం గతంలో ఎప్పుడు చూసి ఉండం మనం. ఇందుకు కారణము జిఎస్టి, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ట్యాక్స్ కట్టారా? టిఫిన్ సార్, వీటి మీద ట్యాక్స్ ఏంటి చూపించండి. చూసుకోండి. ఇడ్లీ అంటే బియ్యం. ఎస్, అంటే బియ్యాన్ని ఇడ్లీ రూపంలో స్మగుల్ చేస్తున్నారు. కోకోనట్ ఎక్స్పోర్ట్ ట్యాక్స్ వేయాలి. కోకోనట్ అది ఎక్కడుంది? ఇదేంటి? కొబ్బరి చట్నీ. మరి గ్రౌండ్ నెట్ ట్యాక్స్, పల్లీ చట్నీ ఉన్నందుకు సాల్ట్ ట్యాక్స్ 40%. ఏంటి, అన్నిట్లో ఉప్పు ఉన్నందుక? యా. గతంలో ఏ ఏ వస్తువులు ట్యాక్స్ పరిధిలోకి వస్తాయి అనే లిస్టు కొంచెం చిన్నదిగానే ఉండేది. కానీ ఇప్పుడు ఏ ఏ వస్తువులు ట్యాక్స్ పరిధిలోకి రావు అని చెప్పి చాలా చిన్న లిస్టుని మనం బయటికి తీయాల్సి వస్తుంది. ట్యాక్స్ లేకుండా కనిపించే లిస్ట్ లో గాలి, నీరు లాంటివి మనకు కనిపిస్తాయి ప్రధానంగా. అయితే వాటి మీద కూడా ఇండైరెక్ట్ గా ట్యాక్స్ బాధుడు ఏ స్థాయిలో ఉందో ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకుంటారు. ఫ్రెండ్స్, మన వీడియోలన్నీ ఫుల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ తో ఉంటాయి, అందరికీ అర్థమయ్యే భాషలో ఉంటాయి. మీరు వాటిని చూస్తున్నారు కూడా, కానీ ఎక్కువ మంది మీలో సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. అందువల్లే మన సబ్స్క్రైబర్స్ ఎక్కువగా పెరగట్లేదు. సబ్స్క్రైబర్స్ పెరగకపోతే ఈ విలువైన ఇన్ఫర్మేషన్ చేరాల్సిన వాళ్ళకి చేరదు. నేను వీడియో చేసిన వెంటనే చూడడాన్ని కూడా మిస్ అయిపోతారు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూడడం వల్ల. అందుకే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేశారో లేదో ఇప్పుడే ఒకసారి చెక్ చేసుకోండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. అలా ఉందో లేదో ఇప్పుడే ఒకసారి చెక్ చేసుకోండి, ఓకేనా? ఈ కార్టూన్ ఒకసారి చూడండి. ట్యాక్సులు కట్టి కట్టి బక్క చిక్కిపోయిన వ్యక్తి ఆ ట్యాక్సులతో బలిసిపోయిన ప్రభుత్వాన్ని తన వెనకాల కూర్చోబెట్టుకొని మోసుకుంటూ భారంగా తీసుకెళ్తున్నాడు. ఇప్పుడు జిఎస్టీని ట్యాక్స్ టెర్రరిజం అని చెప్పి, పాప్కార్న్ ట్యాక్స్ అని చెప్పి కొత్త పేర్లతో పిలుస్తున్నారు. అందుకు కారణము ఒకే ఒక పాప్కార్న్ మీదనే 3 రకాల ట్యాక్సుల్ని వసూలు చేస్తున్నారు. ఎస్, జిఎస్టీ కౌన్సిల్ తీసుకున్న ఈ వింత నిర్ణయము ప్రజలంతా షాక్ తినేలాగా చేస్తుంది. ప్రజల నుంచి ఏ రకంగా అయినా సరే ట్యాక్స్ గుంజడానికి ప్రభుత్వాలు ఇంత క్రియేటివ్ గా ఆలోచిస్తాయి అని చెప్పి ఒక్క పాప్కార్న్ ట్యాక్స్ ని గమనిస్తే మనకు అర్థమైపోతుంది. మనకు 1 నేషన్ 1 ఎలక్షన్ కావాలి, 1 నేషన్ 1 రిలీజియన్ కావాలి అని చాలా మంది కోరుకుంటున్నారు. 1 నేషన్ 1 లీడరే ఉండాలి అని కోరుకుంటున్నారు. కానీ 1 నేషన్ 3 ట్యాక్సెస్ ఎవరు కోరుకుంటారు? ఎవరు కోరుకోకపోయినా కేంద్రం అలాగే వసూలు చేస్తుంది. ఇప్పటికీ పెట్రోల్ డీజిల్ ని మాత్రం జిఎస్టీ పరిధిలోకి తీసుకొని రావట్లేదు గవర్నమెంట్. అలా తీసుకొని వస్తే గనక పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా తగ్గుతాయి. అప్పుడు అన్ని వస్తువుల ధరలు భారీగా తగ్గుతాయి. జనానికి అంతో ఎంతో మేలు జరుగుతుంది. కాబట్టి ఆ పని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయడానికి గవర్నమెంట్ రెడీగా లేదు. జిఎస్టీ పరిధిలోకి పెట్రోల్ ని, డీజిల్ ని తీసుకొని రావట్లేదు. ఎటు తిరిగి జనం జోబుకు చిల్లు పెట్టాలి, జనం నుంచి డైరెక్ట్ గా ట్యాక్స్ రూపంలో లూటీ చేయాలి అనేది ఇక్కడ ఒక గవర్నమెంట్ పాలసీ లాగా కనిపిస్తుంది మనకు. లేకపోతే ఒక పాప్కార్న్ మీద 3 రకాల ట్యాక్స్లు ఏంటి, 3 రకాల స్లాబ్లు ఏంటి? నార్మల్ పాప్కార్న్ మీద అయితే 5% జిఎస్టీ, ప్యాక్డ్ పాప్కార్న్ మీద అయితే 12% జిఎస్టీ, అదే క్యారమిల్ పాప్కార్న్ మీద అయితే 18% జిఎస్టీ. जब तक वो नमकीन है, सॉल्टेड है, मसाला एडेड है, चटपटा मसाला है, चिली पाउडर है, कुछ हो, सब 5%, am I right? 5%. But when it has added caramelized sugar, it is no longer namkeen. इसीलिए उसका रेट अलग है. ఈ పాప్కార్న్ ట్యాక్స్లు చూసిన తర్వాత షాక్ తిన్న వాళ్ళు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కొంతమంది అయితే ఏకంగా సాంగ్స్ చేసేసారు. మంత్రి జీ ఇన్కమ్ ట్యాక్స్ మే कैसे भरूं, इनकम टैक्स जीएसटी LTCG बड़ा क्या कहूं. ఓవరాల్ గా అర్థమవుతుంది ఏంటంటే, సామాన్యులు చిన్న చిన్న జాబ్స్ చేసుకొని ఫ్యామిలీని రన్ చేస్తున్న వాళ్ళకి ఏమంతా ఆశాజనక వాతావరణం లేదు. కష్టపడే ఒకరిద్దరి మీదనే ఫ్యామిలీ మొత్తం డిపెండ్ అయి ఉండే దేశం మంది. అలాంటప్పుడు ఆ వ్యక్తికి ఏదైనా జరిగితే, లేకపోతే ఫ్యామిలీలో ఎవరికైనా తీవ్రమైన అనారోగ్య సమస్య వస్తే ఒక్కసారిగా కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతా కూడా తలకిందులైపోతుంది కదా. ప్రభుత్వాల తీరు అంత ఆశాజనకంగా లేదు కాబట్టి మన జాగ్రత్తలో మనం ఖచ్చితంగా ఉండాలి. ఆ జాగ్రత్తే మస్ట్ గా హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం. సంపాదించే వ్యక్తిని ఫ్యామిలీ ఒకవేళ కోల్పోతే ఆ వ్యక్తి తీసుకున్న టర్మ్ ఇన్సూరెన్స్ ద్వారా 2 కోట్ల నుంచి 20 కోట్ల రూపాయల దాకా ఒకేసారి పెద్ద మొత్తంలో ఫ్యామిలీకి అందుతుంది. కాబట్టి టర్మ్
ఇన్సూరెన్స్ అనేది ఒక గొప్ప భద్రత ఇస్తుంది. ఇప్పుడు ముఖ్యంగా ఈ టర్మ్ పాలసీలు చిన్న వయసులోనే తీసుకుంటే, అంటే జాబ్ లో చేరిన వెంటనే 25 years లోపు అలా తీసుకుంటే గనుక ప్రీమియం చాలా తక్కువగా ఉంటుంది, ఎర్లీ బర్డ్ బెనిఫిట్ లాగా. బెస్ట్ పార్ట్ ఏంటి అంటే 600-700 రూపాయలతో కూడా మనము టర్మ్ పాలసీలు తీసుకోవచ్చు. హెల్త్ ఇన్సూరెన్స్ కూడా మస్ట్ గా ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు ఆన్లైన్ లో చాలా తేలిగ్గా 390 రూపాయలతోనే అప్ టు 1 crore విలువైన హెల్త్ పాలసీలు తీసుకునే అవకాశం ఉంది. నేను పలానా కంపెనీ పాలసీనే మీరు తీసుకోండి అని చెప్పి ఇక్కడ చెప్పట్లేదు. నేను డిస్క్రిప్షన్ లో కామెంట్ సెక్షన్ లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేస్తే 51+ కంపెనీలు మీకు కనిపిస్తాయి. కంపేర్ చేసి తీసుకోండి, మీకు ఏది బెస్ట్ అనిపిస్తే మీరు అది తీసుకోండి. టర్మ్ పాలసీల మీద అప్ టు 10% డిస్కౌంట్ ఉంది, 24/7 క్లైమ్ అసిస్టెన్స్ ఉంటుంది. అలాగే హెల్త్ పాలసీలకి టర్మ్ పాలసీలకి రెండింటికి కూడా 80D కింద ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుంది. అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ లింక్ మీద క్లిక్ చేసినా కూడా మీకు 51 కంపెనీల లిస్ట్ కనిపిస్తుంది. కంపేర్ చేసి తీసుకోండి. హెల్త్ ఇన్సూరెన్స్ మీద అప్ టు 25% దాకా డిస్కౌంట్ ఉంటుంది. 30 minutes లోనే క్లైమ్ సపోర్ట్ దొరుకుతుంది. నేను డిస్క్రిప్షన్ లో కామెంట్ సెక్షన్ లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి మీరు టర్మ్ ఇన్సూరెన్స్ కానీ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ తీసుకుంటే ట్యాక్స్ బెనిఫిట్ కూడా రెండింటికి వర్తిస్తుంది. సో ఇది ఫ్యామిలీకి చాలా పెద్ద భరోసా. ఇది చాలా ఇంపార్టెంట్ సమాచారము. ఈ ఇన్ఫర్మేషన్ అవసరమైన వాళ్ళకి మస్ట్ గా ఇది షేర్ చేయండి. మళ్ళీ మనం టాపిక్ లోకి వెళ్తే, ఇందుకు గవర్నమెంట్ ఇప్పుడు పాప్కార్న్ మీద ఎందుకు ఈ స్థాయిలో ట్యాక్స్ పెంచింది? 2030 నాటికి మన దేశంలో పాప్కార్న్ మార్కెట్ 2572 కోట్లకి చేరుకుంటుందంట. కాబట్టి ఇప్పటి నుంచే పాప్కార్న్ మీద ట్యాక్స్ వేస్తుంది. ఇలా పాప్కార్న్ మీదనే 3 రకాల స్లాబుల్లో ట్యాక్స్లు వేయడం మీద సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా స్పందించారు. When you talk outside it looks silly. अरे पॉपकॉर्न के ऊपर इतना चर्चा चाहिए क्या? वो क्लियरली बोलते हैं एडेड शुगर वाले चीज को तो हम ट्रीटमेंट अलग ही देते हैं, चाहे वो ड्रिंक हो, कार्बोनेटेड ड्रिंक हो, जूस हो, जिसमें एडेड शुगर है. ఆమె ఏమంటారంటే, పాప్కార్న్ మీద ఇంత పెద్ద చర్చ జరగడము మీరు సిల్లీగా అనుకోవచ్చు, కానీ అది సిల్లీ విషయం ఏం కాదు, మీ మంచి కోసమే మేము ఈ నిర్ణయం తీసుకున్నాము అనేలాగా ఆమె చెప్పారు. అంటే చక్కెర ఉన్న పాప్కార్న్, అదే క్యారమిల్ పాప్కార్న్ మన హెల్త్ కి చక్కెర తీసుకోవడం వల్ల హెల్త్ పాడైపోతుంది కాబట్టి, యాడెడ్ షుగర్ తీసుకోవడం వల్ల హెల్త్ పాడైపోతుంది కాబట్టి, దాన్ని ప్రజలు తక్కువగా తినాలి కాబట్టి గవర్నమెంట్ ఎక్కువగా ట్యాక్స్ వేస్తుంది. ట్యాక్స్ ఎక్కువ కట్టేటప్పుడు తక్కువ తింటాం కదా, అంతేగాని ప్రభుత్వానికి మన దగ్గర నుంచి పన్ను తీసుకోవాలని అని లేదంట. మన హెల్త్ కాపాడడం కోసము క్యారమిల్ పాప్కార్న్, షుగర్ ఉన్న పాప్కార్న్ మనం తినకుండా ఆపడం కోసము ఎక్కువ పన్ను వేస్తున్నాము అనేలాగా నిర్మలా సీతారామన్ మాటలున్నాయి. #పాప్కార్న్ ట్యాక్స్ పేరుతో జరిగినంత ఎక్కువ చర్చ ఈ మధ్య కాలంలో దేని మీద జరగలేదు సోషల్ మీడియాలో. इंडिया वालों, दुबई में पॉपकॉर्न खा रहा हूँ, ये मसाले वाला नहीं, कैरेमल वाला, वो भी विदाउट GST. आपने तो खाया ही नहीं होगा. पॉपकॉर्न खाना है तो दुबई आ जाओ, कैरेमल वाला. కొంతమంది సెటైరికల్ గా ఏమంటున్నారంటే, క్యారమిల్ పాప్కార్న్ డార్క్ కలర్ లో ఉంటుంది కాబట్టి 18% ట్యాక్స్ వేశారు, అదే పసుపు రంగులో ఉండే ట్యాక్స్ మీద 5% ట్యాక్స్ వేశారు, ఇదేం వర్ణ వివక్ష అని చెప్పి కూడా అంటున్నారు. జిఎస్టీలో ఈ స్లాబ్సే కాకుండా ఇంకో స్లాబ్ కూడా ఉంది, హైయెస్ట్ స్లాబ్ 28% ట్యాక్స్. సో నెక్స్ట్ అదే ఉంటుంది. మూవీ చూస్తూ ఒకవేళ మనం పాప్కార్న్ తింటే కనుక అప్పుడు 28% ట్యాక్స్ వేయడానికి కూడా గవర్నమెంట్ ఏమీ వెనకాడదు. నెక్స్ట్ అదే అని చెప్పి కూడా కొంతమంది ఫ్రస్ట్రేషన్తో ఇట్లాంటి మీమ్స్ వదులుతున్నారు సోషల్ మీడియాలో. నిర్మలా సీతారామన్ పాప్కార్న్ ఫోటోలు కూడా విపరీతంగా వైరల్ అయ్యాయి. ఒక్కసారి నిర్మలా సీతారామన్ అని కొట్టి చూడండి, ఎక్కువగా పాప్కార్న్ వీడియోలు మీకు కనిపిస్తాయి. ఈ ట్యాక్స్ విషయంలో చర్చ మొత్తం నిర్మలా సీతారామన్ చుట్టూ జరగడము, అలాగే ఆమెని విమర్శించడము, ఆమెని తప్పుపట్టడాన్ని నేను ఇక్కడ ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే మొత్తం మంత్రిమండలి తీసుకున్న నిర్ణయం అది. అలాగే ప్రధానమంత్రి లేకపోతే హోంమంత్రి వీళ్ళు కీ రోల్ పోషిస్తున్నారు. సో వాళ్ళని కాదు అని చెప్పి నిర్మలా సీతారామన్ నిర్ణయాలు తీసుకునే పరిస్థితి అయితే లేదు. కానీ ఓవరాల్ గా చూస్తే పిఎం నరేంద్ర మోదీని కంటే కూడా నిర్మలా సీతారామన్ ని ట్రోల్ చేస్తున్న వాళ్ళు, అంటున్న వాళ్ళే చాలా ఎక్కువగా కనిపిస్తున్నారు. इतनी एंजाइटी कैसे सहूं मैडम जी, मैडम जी, अब जिंदा मैं कैसे रहूं. ఇక్కడ నిర్మలా సీతారామన్ గురించి చెప్పాల్సిన ఇంకొక మంచి విషయం ఏంటంటే, ఆమె ఫైనాన్స్ మినిస్టర్ అయిన తర్వాత మీడియాని చాలా ధైర్యంగానే ఫేస్ చేశారు. అంటే ఆమె ఏం చెప్పారు అనే దాన్ని పక్కన పెడితే మీడియా ముందుకైతే చాలా సార్లు వచ్చారు. మీడియా అడిగిన ప్రశ్నలకి ఆమె సమాధానం చెప్పారు. Would you say that again? Ma'am, they said not good enough, most of the opposition parties, for the budget. Ma'am, your comment on that? What reasons, if I may know? Not good enough for? What reasons, ma'am? If you would like to repeat their words.
They have said, ma'am, most of the No, political I'm parties. saying if you could please repeat their words and say not good enough, for what reasons per se? They said nothing for the. They said nothing much for the middle class. Most of the this is what those parties. కానీ ట్యాక్స్ గురించి కానీ ఇంకే విషయాల గురించి అయినా సరే ఇప్పటికీ ప్రధాని నరేంద్ర మోదీ అసలు మీడియానే ఫేస్ చేయలేదు కదా ఈ 10 years టైంలో. బీజేపీ ప్రెసిడెంట్ అప్పుడు అమిత్ షా, ఆయనతో కలిసి మోదీ ఫస్ట్ టైం మీడియా ముందుకు వచ్చారు. అప్పటికి 5 ఏళ్ళు ప్రధానిగా పనిచేశారు. కానీ అదే ఆయనకి ఫస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్. ప్రధాని మోదీని ఫస్ట్ టైం వచ్చారు కాబట్టి జర్నలిస్టులు చాలా కుతూహలంగా బోర్డ్ అని క్వశ్చన్స్ వేయాలి అని అనుకున్నారు. కానీ ఒక్కటంటే ఒక్క ప్రశ్న అడిగే ఛాన్స్ కూడా ఇవ్వలేదు. మనం అడగాల్సింది నిర్మలా సీతారామన్ని కాదు, నిర్మలా సీతారామన్ని మించి కనీసం మీడియా ముందుకు కూడా రాని ఇలాంటి నిర్ణయాలు మన మీద రుద్దుతున్న ఇలాంటి డెసిషన్స్కి మూల వ్యక్తి అయిన ప్రధాని నరేంద్ర మోదీని చాలా గట్టిగా అడగాలి. కానీ ఆ పని చేయట్లేదు. అలాగే ప్రధాని మోదీ ఇంటర్వ్యూలు ఎవరికి ఇస్తారో ఎప్పుడైనా గమనించారా? సెలెక్టెడ్ యాంకర్స్ కి మాత్రమే ఇస్తారు. आप अपनी जेब में पर्स रखते हैं क्या? पर्स रखते हैं क्या? बटुआ जिसके अंदर पैसे होते हैं. इतनी एनर्जी आप कैसे लेकर आए? आपका बेस्ट फ्रेंड फॉर लाइफ कौन है? BFF. एलेक्सा प्ले साजन जी घर आए और एलेक्सा बोलती है कि आएंगे तो मोदी जी. ఈ పాప్కార్న్ మీద మాత్రమే కాదు, కొత్త కారు కొనాలన్నా కూడా 30 నుంచి 40% మనం ట్యాక్స్ కట్టాలి. సెకండ్ హ్యాండ్ కారు కొనాలి అంటే 18% జిఎస్టీ కట్టాలి. ఆ కారులో కాస్త జాలీగా బయటికి వెళ్ళి తిరగాలి అంటే ఎలాగూ టోల్ ట్యాక్స్ కట్టనే కట్టాలి. అలాగే ఇందాకే చెప్పాను కదా, ఇంటర్నేషనల్ వైడ్గా క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ బాగా తగ్గాయి. దీంతో దేశంలో ఉండే ఇంధన కంపెనీలన్నీ ఫుల్గా లాభాల్లో ఉన్నాయి. అయినా సరే మన దగ్గర మాత్రం పెట్రోల్ ధరలు తగ్గట్లేదు ఇక్కడ. అందుకే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం పాటిస్తున్న ఈ విధానాన్ని, ఈ డబుల్ స్టాండర్డ్స్ని ట్యాక్స్ టెర్రరిజం అని చెప్పి అంటున్నారు. నించుంటే ట్యాక్సు, కూర్చుంటే ట్యాక్సు, నడిచిన ట్యాక్సు, నవ్విన ట్యాక్సు, పుట్టిన ట్యాక్సు, చచ్చిన ట్యాక్సు, చివరికి గాలి పీలిస్తే కూడా ట్యాక్స్ వేస్తున్నారు ఏంటి అని చెప్పి ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా గతంలో పార్లమెంట్లో మాట్లాడిన స్పీచ్ ఇప్పుడు వైరల్ అవుతుంది. सरकार का एक सूत्री मिशन है टैक्स, सरकार का कमीशन है टैक्स. जगने पे टैक्स, सोने पर टैक्स, हंसने पर टैक्स, रोने पे टैक्स, खाने पे टैक्स, पीने पे टैक्स, बच्चों की पढ़ाई पे टैक्स, बुजुर्गों की दवाई पर टैक्स, सड़क पे टैक्स, आसमान पे टैक्स, गाड़ी पे टैक्स, मकान पे टैक्स, सपनों पर टैक्स, अरमान पे टैक्स, खुशी पर टैक्स, मुस्कान पर टैक्स, दिन रात की गाड़ी कमाई पर टैक्स, किताब पर टैक्स, सियाही पे टैक्स, सब्जी पर टैक्स, मिठाई पे टैक्स. सरकार जनता से वसूल रही है बीजेपी से दिल लगाई पर टैक्स. అడ్డగోలు వ్యవహారం లాగా అయిపోయిన ఈ అసంబద్ధ ట్యాక్స్ విధానాన్ని ఏ మీడియా సంస్థ కూడా గట్టిగా నిలదీయట్లేదు, ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా. కానీ పౌరులు మనం సోషల్ మీడియాలోకి వెళ్ళి చూస్తే చాలా గట్టిగా సమర్థవంతంగా నిలదీస్తున్నారు. మన లైఫ్లో అతిపెద్ద కుంభకోణం ఏంటో తెలుసా అనే ఈ పోస్ట్ కూడా అలాంటిదే. నువ్వు సంపాదించిన డబ్బుల మీద ట్యాక్స్ కట్టాలి. ఎలాగో మనం సంపాదిస్తే దాని మీద ట్యాక్స్ కడతాం. సో ట్యాక్స్ కట్టేశాక మిగిలిన డబ్బుతో మనం ఏం కొన్నా కూడా దాని మీద మళ్ళీ మనం ట్యాక్స్ కడతాం. అది ఇండైరెక్ట్ ట్యాక్స్. అంటే ట్యాక్స్ కట్టిన డబ్బుల్ని ఖర్చు చేస్తూ మళ్ళీ ట్యాక్స్ కడతాం అనమాట. ఇది పన్ను మీద పన్ను వేయడం అవుతుంది. మేడం, నేటి పత్రికల్లో ముఖ్య వార్తలు. సంపదపై పన్ను సంపదపై పన్నుపై సంపదపై పన్నుపై పై పన్ను విధించాలని ప్రభుత్వ సూచన. ఇంత పన్ను కట్టినందుకు ఫ్రీగా ఎడ్యుకేషన్ కానీ, ఫ్రీగా క్వాలిటీ హెల్త్ కేర్ కానీ, లేకపోతే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ కానీ ఇలాంటి క్వాలిటీ సర్వీసెస్ ఏమైనా మనకు అందుతున్నాయా అంటే మనం చెల్లిస్తున్న ట్యాక్స్తో పోల్చితే మనకు ఏం దక్కుతోంది అనేది పోల్చుకుంటే కనుక సున్నా. In India today, pay taxes like England to get services like Somalia. ప్రజలకు అత్యంత అవసరమైన గవర్నమెంట్ చేయాల్సిన ప్రైమరీ రెస్పాన్సిబిలిటీస్ అయినా హెల్త్, ఎడ్యుకేషన్ మీద కూడా మన దేశంలో 18% జిఎస్టీ ఉంది అంటే ఎంత దారుణమో. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ప్రభుత్వాలు ప్రోత్సహించాలి. అంటే ట్యాక్స్ తగ్గిస్తే ఎక్కువ మంది ప్రజలు తీసుకుంటారు. అలాంటి హెల్త్ ఇన్సూరెన్స్ల మీద కూడా 18% జిఎస్టీని గవర్నమెంట్ వసూలు చేస్తుంది. ప్రపంచంలో అత్యధికంగా ఇండైరెక్ట్ ట్యాక్స్ వసూలు చేస్తున్న దేశాల్లో ఇండియా నంబర్ 1 ప్లేస్లో ఉంది. 28% స్లాబ్ రేట్తో భారత్ టాప్లో ఉంది. ఒకసారి ఈ చార్ట్ చూడండి. అంటే ప్రజల నుంచి వసూలు చేయడంలో ఇండియా టాప్లో ఉంది. మరి ప్రజల జీవితాలు మెరుగయ్యేలా చేయడంలో ఎక్కడుంది? హ్యాపీనెస్ ఇండెక్స్ రేట్ చూడండి ఒకసారి. ఇండియా ప్లేసు కనీసం 100 లోపు కూడా లేదు.
మనకంటే నేపాల్, మయన్మారు, పాకిస్తాను, చైనా ఈ దేశాలన్నీ కూడా మనకంటే చాలా బెటర్ పొజిషన్లో ఉన్నాయి. ఇంతింత ట్యాక్స్లు వసూలు చేస్తున్న మన దేశంలో ఇప్పటికీ ఆకలి చావలేదు. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ర్యాంకింగ్స్లో 127 దేశాల్లో మన స్థానము 105. ఇండియా చాలా సీరియస్ కేటగిరీలో ఉంది అని చెప్పి రిపోర్ట్ చెప్తుంది. ఆకలి, అనారోగ్యము, నిరుద్యోగము ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా సరే మన దగ్గర నుంచి గవర్నమెంట్ వసూలు చేస్తున్న ట్యాక్స్లు మాత్రం ఏమాత్రం తగ్గట్లేదు. అత్యధిక ట్యాక్స్ని మనం చెల్లిస్తున్నాం. ఆ బడ్జెట్లో ఈ ట్యాక్స్ని ఇంకా పెంచుతుందేమో, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఎక్కడ సామాన్యుల మీద దయా జాలి లేకుండా ప్రవర్తిస్తోంది కాబట్టి ఈ ట్యాక్స్లు ఇంకా పెరుగుతాయి అనే ఆందోళన ప్రస్తుతం దేశమంతటా ఉంది. ఒకే దేశం ఒకే పన్ను పేరుతో 2017లో జీఎస్టీని ప్రవేశపెట్టినప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ జీఎస్టీ అంటే మరేం కాదు, గుడ్ అండ్ సింపుల్ ట్యాక్స్, ఇది గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ కాదు, గుడ్ అండ్ సింపుల్ ట్యాక్స్ అని చెప్పి చాలా సింప్లిఫై చేసి చెప్పారు. చాలా పాజిటివ్ గా అందరికీ అనిపించింది ఆ మాట విని. जीएसटी से जो लाभ मिलने वाले हैं और इसलिए मैं ये कहूंगा कि कानून भले कहता हो कि गुड्स एंड सर्विस टैक्स, लेकिन हकीकत में ये गुड एंड सिंपल टैक्स. కానీ జీఎస్టీ అంటే ప్రధాని మోదీ గారు చెప్పినంత సింపుల్ కాదు అని చెప్పి దాని స్లాబులు చాలా కాంప్లికేటెడ్గా ఉండే స్లాబులు చూస్తే ఎవరికైనా అర్థమైపోతుంది. జీఎస్టీలో మొత్తము 5 స్లాబులు ఉంటాయి. 0%, 5%, 12%, 18% అండ్ 28%. నిత్యావసర వస్తువుల మీద 5% పన్ను, లగ్జరీ వస్తువుల మీద 28% దాకా పన్ను ఇప్పుడు వేస్తున్నారు. కానీ ప్రజలకు ఏది అవసరమైన వస్తువు, ఏది లగ్జరీ అనేది ఎలా డిసైడ్ చేస్తుంది ప్రభుత్వము? అన్నిసార్లు ప్రభుత్వం డిసైడ్ చేసిందే కరెక్ట్ అవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్, ప్రభుత్వం దృష్టిలో ఏసీ అనేది లగ్జరీ కాబట్టి దాని మీద 28% ట్యాక్స్ వేస్తోంది, వసూలు చేస్తుంది. గత సమ్మర్లో నార్త్ ఇండియాలో అత్యధికంగా 50 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మన దగ్గర కూడా కొత్తగూడెం లాంటి చోట్లయితే 50 మార్క్ దాకా టెంపరేచర్ వెళ్ళిపోయింది. అలాంటి ప్రాంతాల్లో ఏసీ లగ్జరీ అస్సలు కాదు, అక్కడ అవసరం ఏసీ. మరి ఏసీల మీద 5% జీఎస్టీనే ఉండాలి కదా అంటే నో, కేంద్రం అలా అస్సలు ఒప్పుకోదు. ఎంత టెంపరేచర్ ఉన్నా కూడా కేంద్రం మాత్రం ఏసీని లగ్జరీ వస్తువుగానే చూస్తుంది. చెమట్లు కక్కుకుంటూ మనం 28% జీఎస్టీ కట్టాల్సిందే ఏసీ కొంటే. చాలా సిటీస్లో వాయు కాలుష్యం అనేది పీక్స్లోకి వెళ్ళిపోయింది కాబట్టి ఎయిర్ ప్యూరిఫైయర్లు అనేవి నగరాల్లో ఇప్పుడు అవసరం అయిపోయాయి. A blanket of toxic smog has covered the city of 30 million people for the past week. Well, let's show you the live pictures of Delhi. Hard to tell. కానీ గవర్నమెంట్ ఎయిర్ ప్యూరిఫైయర్ కనుక మనం కొంటే 18% ట్యాక్స్ వేస్తుంది. సరే, మనం ఏసీలని, ఎయిర్ ప్యూరిఫైయర్ని పక్కన పెట్టేద్దాము. మొబైల్ ఫోన్ మీకు అవసరమైన వస్తువా లేదా లగ్జరీ వస్తువా అంటే మీరేం చెప్తారో ఒక్కసారి కామెంట్ చేయండి. మొబైల్ ఫోన్ అనేది ఇప్పుడు చాలామంది అవసరం కాదు కదా, అత్యవసరమైన వస్తువు అని చెప్పే చెప్తారు. మోదీ గారు కూడా డిజిటల్ ఇండియా మా ఘనత అని చెప్పి చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు కదా. అయినా సరే అలాంటి మొబైల్ ఫోన్ల మీద 18% జీఎస్టీని గవర్నమెంట్ వసూలు చేస్తుంది. సొంతిల్లు అనేది మధ్యతరగతికి ఒక గొప్ప కళ. తలదాచుకోవడానికి ఒక గూడు ఉండాలి, అదేమి లగ్జరీ కాదు, అది చాలా అవసరం. అలాంటి ఇంటిని కన్స్ట్రక్ట్ చేసుకోవాలి అంటే కన్స్ట్రక్షన్ మెటీరియల్ కావాలి. ఆ కన్స్ట్రక్షన్ మెటీరియల్ తక్కువ రేట్లో ఉంటే చాలామంది ఇల్లు కట్టుకోగలుగుతారు. కానీ అలా ఉందా? సిమెంటు, ఐరన్, స్టీలు, టైల్స్, పెయింట్స్ ఇలాంటి వాటి మీద, కన్స్ట్రక్షన్ మెటీరియల్ మీద 18% నుంచి 28% దాకా జీఎస్టీ ఉంది. ఇల్లు అవసరమైనప్పుడు ట్యాక్స్ ఫ్రీ చేస్తే నిర్మాణ రంగం చాలా భారీగా పుంజుకుంటుంది. మధ్యతరగతి పేద ప్రజలకు ఇంటి కళ అనేది నెరవేరుతుంది. అలాగే నిర్మాణ రంగం మన దేశంలో లక్షలాది మందికి ఉపాధిస్తోంది. కానీ కేంద్రం మాత్రం తనకు రావాల్సిన ఆదాయంలో నో కాంప్రమైజ్ అంటోంది. రిమెంబర్, ఈ ట్యాక్స్లు వేటికి కూడా మతం లేదు, దేవుడు లేదు, అందరూ కట్టాల్సిందే. ట్యాక్స్ల దగ్గర అందరూ సమానం. మెజారిటీ మతం ప్రజలు చాలా ఎక్కువగా కూడా కట్టాలి. ఇది కూడా ఆలోచించాలి మనం. పాప్కార్న్ ట్యాక్స్ లాంటిదే కోకోనట్ ఆయిల్ ట్యాక్స్ కూడా. ఏకంగా ఈ కోకోనట్ ఆయిల్ పంచాయతీ అయితే సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్ళింది. కొబ్బరి నూనె అనేది ఎడిబుల్ ఆయిలా అంటే వంట నూనెనా లేకపోతే హెయిర్ ఆయిలా? ఈ వివాదము ఇప్పటిది కాదు, 15 ఏళ్లుగా ఈ వివాదం నడుస్తుంది. నిజానికి మన దేశంలో కేరళతో పాటు చాలా రాష్ట్రాల్లో కొబ్బరి నూనెని వంటల్లో వాడుతుంటారు. మన దగ్గర కూడా కొన్ని రకాల స్వీట్స్ కోసము ఇప్పుడు అంటే సిటీస్ లో అయితే కొబ్బరి నూనె చాలా విరివిగా వాడుతుండడానికి మనకు కనిపిస్తుంది. కొంతమంది డైట్స్ లో, డైరెక్ట్ గా ఫుడ్ లో, మనకు వీరమాచినేని డైట్ లో కొబ్బరి నూనె తాగడం అనేది ఒక మేజర్ పార్ట్. సో అలా ఎడిబుల్ ఆయిల్ గా కోకోనట్ ఆయిల్ అనేది ఎప్పటి నుంచో ఉంది. కానీ జిఎస్టీ తెచ్చినప్పుడు కొబ్బరి నూనెను హెయిర్ ఆయిల్ లాగే గుర్తించి కాస్మెటిక్స్ కి వేసే 18% జిఎస్టీని వేస్తూ వచ్చారు కొబ్బరి నూనె మీద. దీంతో వంటల్లో కొబ్బరి నూనె వాడే వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. కొబ్బరి నూనెను గనక కాస్మెటిక్స్ కి వాడితే ఆ విషయాన్ని ప్యాకేజ్ మీద మెన్షన్ చేయాలి. అలా మెన్షన్ చేయకపోతే గనక అది ఎడిబుల్ ఆయిల్ కింద పరిగణించాలి అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అంటే సుప్రీంకోర్టు కలగజేసుకున్న తర్వాత కొబ్బరి నూనె మీద 18% ఉండే
ట్యాక్స్ 5% కి తగ్గింది ఎడిబుల్ కొబ్బరి నూనె మీద. ఈ ఒక్క రుజువు సరిపోదా జిఎస్టీ ఎంత కాంప్లికేటెడ్ చెప్పడానికి? మన డైలీ లైఫ్ లో అవసరమైన వస్తువుల మీద భారీగా పన్నులు విధించడం వల్ల సామాన్యుల మీద భారం పెరిగిపోతుంది. ఎవ్రీ ఇయర్ సగటున 5% ధరలు పెరుగుతూ పోతున్నాయి. 2024 అక్టోబర్లో రికార్డు స్థాయిలో నిత్యావసర వస్తువుల ధరలు ఎప్పుడూ లేని విధంగా 11% పెరిగాయి. కూరగాయల ధరలు అయితే ఏకంగా 40% పెరిగాయి. దీంతో సిటీల్లో పేదలు కూరగాయల్ని కొనుక్కోలేని పరిస్థితి, నిత్యావసరాలని కొనుక్కోలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయి వాళ్ళ కొనుగోలు శక్తి భారీగా తగ్గిపోయింది. ఎఫ్ఎంసీజీ గూడ్స్ అంటే ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ అంటే తినుబండారాలు కానీ, డ్రింక్స్, సబ్బులు, షాంపూలు, ప్యాకింగ్ లో వచ్చే మనం రెగ్యులర్ గా వాడే వస్తువులు ఈ ఎఫ్ఎంసీజీ గూడ్స్ అంటాం. అలాంటి వస్తువుల్ని అమ్మే కంపెనీల మార్కెట్ 2024-25 ఫైనాన్షియల్ ఇయర్ లో రెండో క్వార్టర్ లో వాటి కొనుగోళ్లు అనేవి 4.3% పడిపోయాయి. జనం దగ్గర కొనడానికి డబ్బులు లేకపోవడం వల్ల ఈ మార్కెట్ లో వస్తువులకి డిమాండ్ భారీగా తగ్గిపోయి వాటి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఎఫెక్ట్ అవుతుంది. నవంబర్ లో పర్చేసింగ్ మేనేజ్మెంట్ ఇండెక్స్ PMI అంటారు. ఈ PMI గత ఏడాదిలో రికార్డు స్థాయిలో 56.5% తగ్గిపోయింది. వస్తు తయారీ రంగం చేసే ఉత్పత్తిని బట్టి ఈ PMI పాయింట్స్ ఇస్తారు. ఆటోమొబైల్ సెక్టార్ కూడా అంతే తీవ్ర నష్టాల్లో ఉంది. 2024 ఆగస్టు నాటికి 7 లక్షలకు పైగా కార్లు ఉత్పత్తి అయ్యాయి. వాటి విలువ 70,000 కోట్ల వరకు ఉంటుంది. కొనేవాళ్ళు లేక ఆ కార్లన్నీ కూడా స్టాక్ పడిపోయాయి. అందుకే మారుతి సుజుకి లాంటి పెద్ద కంపెనీలు ఇప్పుడు భారీ డిస్కౌంట్స్ కి కార్లను అమ్మేస్తున్నాయి. 2020 తర్వాత ఆటోమొబైల్ సెక్టర్ ఇంత భారీగా డిస్కౌంట్స్ ప్రకటించడం ఇదే ఫస్ట్ టైం. ఈ పరిస్థితులన్నిటికీ భారీగా పెరిగిపోయిన ట్యాక్స్లు కూడా కారణమని చెప్పొచ్చు. అలాగే గత 7 ఏళ్లలో ఉద్యోగుల జీతాలు ఏమాత్రం పెరగట్లేదు, స్థిరంగా ఉండిపోయాయి అని చెప్పి కేంద్రం ప్రకటించిన డేటానే చెప్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో లేబర్ ఫోర్స్ అంటే కాయ కష్టం చేసుకుని బతికే వాళ్ళ నెల జీతము 7 ఏళ్ల కింద కంటే కూడా ఇప్పుడు పడిపోయింది. ఇప్పుడు తక్కువ ఉంది 7 ఏళ్లతో పోల్చితే. 2016-17లో కార్మికుల నెల జీతము 9,107 రూపాయలుంటే 2023-24కి 8,847కి తగ్గిపోయింది అని చెప్పి కేంద్ర గణాంకాలు చెప్తున్నాయి. ఇలా ధరలు పెరుగుతూ జీతాలు పెరగకపోతే ఏం జరుగుతుంది? మన ఆర్థిక వ్యవస్థ మీద ఒక నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది. జీతాలు తక్కువగా ఉంటే ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోతుంది. ఎవరు కొనడానికి ముందుకు రాకపోతే కంపెనీలు నష్టపోతాయి. కంపెనీలు నష్టాల్లో ఉంటే జీతాలు పెంచలేవు. సో ఉద్యోగుల్ని క్రమంగా తీసేస్తారు. ఒకదాంతో ఒకటి అంటే ఇదొక విషస్ సర్కిల్. దీనికి మూల కారణం ఎక్కడుంది? కేంద్రం ట్యాక్స్ విధానంలో ఉంది. కేంద్రం తీసుకునే పాలసీ డెసిషన్స్ లో ఉంది. అది దేశంలో ఉండే ప్రతి ఒక్కరి మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తోంది. ఓవరాల్ గా అదే ఆర్థిక వృద్ధి రేటు తగ్గిపోవడానికి కారణమవుతోంది. అలా గత జూలై సెప్టెంబర్ మధ్య ఆర్థిక వృద్ధి రేటు 5.4% తగ్గిపోయింది. గ్రౌండ్ రియాలిటీ ఇలా ఉంటే మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ నేల విడిచి సాము చేసేలాగా మాట్లాడుతున్నారు. ఆయన ఈ మధ్య పదే స్వాతంత్రం వచ్చిన 100 ఏళ్లకి అంటే 2047 నాటికి భారత్ ను ప్రపంచంలోనే నంబర్ 1 స్థానంలో మేము నిలబెడతాము, $30 ట్రిలియన్ ఎకానమీగా భారతదేశాన్ని తీర్చిదిద్దుతాము అని చెప్పి తన డ్రీమ్ ని పదే చెప్తూ వస్తున్నారు. अगर मुझे सपना भी आता आपके लिए आता 2047 के सपने को साकार करने का मैं 2047 के लिए लगा हुआ हूँ. ప్రజల మీద పన్నుల భారం ఇలాగే మోపుతూ ఉంటే మోదీ గారి కళ ఎలా నెరవేరుతుంది? ఎవరు నెరవేర్చాలి? తన కళను నిజం చేసుకోవడానికి ప్రజలకి ఏం చేస్తున్నారు? ఇక్కడ ప్రభుత్వము అంటే మోదీ గారు కాదు, ప్రభుత్వము అంటే ప్రజలు. సో ఇలా కిందికి జారిపోతున్న మన ఆర్థిక వ్యవస్థను నిలబెట్టడానికి ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే బడ్జెట్ లో కేంద్రం ఏం కొత్త నిర్ణయాలు తీసుకుంటుంది అనే ఉత్కంఠ ప్రస్తుతానికైతే అంతటా ఉంది. ప్రజల కొనుగోలు శక్తి పెరగకపోతే గనక ఏ దేశ ఆర్థిక వ్యవస్థ కూడా బలంగా ఉండదు. అలా జరగాలి అంటే ఫస్ట్ ధరలు తగ్గించడం మీద గవర్నమెంట్ దృష్టి పెట్టాలి. జిఎస్టీ తగ్గించాలి. జిఎస్టీ తగ్గిస్తే ఆటోమేటిక్ గా అన్ని ధరలు తగ్గుతాయి. అలాగే పెట్రోల్ ధరలు తగ్గించడం వంటి చర్యలు కూడా ఖచ్చితంగా తీసుకోవాలి అని చెప్పి ఎకానమిస్టులు కేంద్రానికి సజెస్ట్ చేస్తున్నారు. వీటితో పాటు ఆదాయ పన్ను పరిమితిని కూడా పెంచితేనే మధ్యతరగతి కొంచెమైనా కోలుకుంటుంది చాలా మంది చెప్తున్నారు. మధ్యతరగతి ప్రజల మీదనే ఆధారపడున్న మన దేశ ఆర్థిక వ్యవస్థ బలపడాలి అంటే ఫస్ట్ మధ్యతరగతిని బలోపేతం చేసే నిర్ణయాల్ని మోదీ గవర్నమెంట్ తీసుకోగలగాలి. అది ప్రజలందరికీ మేలు చేయడము అంటే. ఇది ఇవాల్టి వీడియో. మీరేమనుకుంటున్నారు పెరిగిపోయిన ఈ ట్యాక్స్ల విధానం మీద? దీన్ని ట్యాక్స్ టెర్రరిజం అనుకుంటున్నారా, లేకపోతే దేశం కోసం ధర్మం కోసం మోదీ గారికి ఇంతకు మించిన ఆప్షన్ లేదు కాబట్టి మేము చాలా హ్యాపీగా ట్యాక్స్ కడతాము అని అనుకుంటున్నారా? కామెంట్ చేయండి. నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా మీరు హెల్త్ ఇన్సూరెన్స్ కానీ టర్మ్ ఇన్సూరెన్స్ కానీ ఇప్పటిదాకా తీసుకోకపోతే తప్పకుండా తీసుకోండి. అది ఫ్యామిలీకి చాలా హెల్ప్ అవుతుంది. హెల్త్ ఇన్సూరెన్స్ మీద ఇప్పుడు అప్ టు 25% డిస్కౌంట్, టర్మ్ ఇన్సూరెన్స్ మీద అప్ టు 10% డిస్కౌంట్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. నేను డిస్క్రిప్షన్ లో కామెంట్ సెక్షన్ లో ఇచ్చిన లింక్ మీద ఒకసారి క్లిక్ చేసి చూడండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్. In India today, pay taxes like England to get services like Somalia.